జిల్లా బోడుపల్లిలోని నిమిషాంబిక దేవాలయంలో అమ్మవారి విగ్రహానికి ఫ్రాక్ వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి బాల త్రిపుర సుందరి అలంకారంలో చీర కట్టించకుండా ఫ్రాక్ ఎలా వేస్తారంటూ భక్తులు నిలదీస్తున్నారు. ఇలా ప్రశ్నించిన మహిళలపై పూజారి దురుసుగా సమాధానం ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. ఏం శాస్త్రం? అమ్మవారి మీరు ఏ రూపంలో చూపిస్తున్నారు చూడండి. బాలా త్రిపుర సుందరి రూపం ఉంది. బట్టలు ఇప్పేసుకోలేదు, బట్టలు ఇప్పేసుకోలేదు, బట్టలు ఇప్పేసుకోలేదు, జుట్టు నిరవసుకోలేదు, జుట్టు నిరవసుకోలేదు, జుట్టు నిరవసుకోలేదు, లేకుండా లేదు. తెలుసా త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. ఏం శాస్త్రం? అమ్మవారి మీరు ఏ రూపంలో చూపిస్తున్నారు చూడండి. బాలా త్రిపుర సుందరి రూపం ఉంది. బట్టలు ఇప్పేసుకోలేదు, బట్టలు ఇప్పేసుకోలేదు, బట్టలు ఇప్పేసుకోలేదు, జుట్టు నిరవసుకోలేదు, జుట్టు నిరవసుకోలేదు, జుట్టు నిరవసుకోలేదు, లేకుండా లేదు. తెలుసా త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని నిమిషాంబిక దేవాలయంలో అమ్మవారి విగ్రహానికి ఫ్రాక్ వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి బాల త్రిపుర సుందరి అలంకారంలో చీర కట్టించకుండా ఫ్రాక్ ఎలా వేస్తారంటూ భక్తులు నిలదీస్తున్నారు. ఇలా ప్రశ్నించిన మహిళలపై పూజారి దురుసుగా సమాధానం ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తెలుసా త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. ఏం శాస్త్రం? అమ్మవారి మీరు ఏ రూపంలో చూపిస్తున్నారు చూడండి. బాలా త్రిపుర సుందరి రూపం ఉంది. బట్టలు ఇప్పేసుకోలేదు, బట్టలు ఇప్పేసుకోలేదు, బట్టలు ఇప్పేసుకోలేదు. పూజారి వ్యవహార శైలిపై భక్తుల ఆగ్రహానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని నిమిషాంబిక దేవాలయంలో ఈ ఘటన జరిగింది. అయితే అక్కడ ఈ రోజు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఈ రోజు బాలా త్రిపుర సుందరి ఆకారంలో అమ్మవారిని అలంకరించాల్సి ఉండగా ఈ రోజు అక్కడ పూజారి ఒక ఫ్రాక్ వేసి అక్కడ కొంత అలంకరణ చేశాడు. అయితే ఉదయం నుంచి కూడా అక్కడ వెళ్తున్న భక్తులు ఈ విషయంపై ప్రశ్నించిన ఆ పూజారి అక్కడ కొంచెం నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. అయితే ఈ రోజు మధ్యాహ్నం అక్కడ చేరుకున్న కొంతమంది భక్తులు, మహిళా భక్తులు అక్కడ పూజారిని మరోసారి ప్రశ్నించారు. ఏంటి, అమ్మవారిని బాలా త్రిపుర సుందరి ఆకారంలో చీరతో చక్కగా అలంకరించాల్సి, పూజలు నిర్వహించాల్సిన సమయంలో ఇలా ఒక ఫ్రాక్ వేసి పైన అలంకరించడం మంచిది కాదని చెప్పేసి వాళ్ళు అడిగిన పక్షంలో పూజారి కూడా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన దృశ్యాలను మనం చూస్తున్నాము. ఇదే విషయాన్ని భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అయితే పూజారి కావాల్సితోనే ఇలా మొత్తం అమ్మవారిని అప్రదిష్ట పాలు చేస్తున్నారని చెప్పేసి కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇక్కడి నుంచి అయినా కూడా పద్ధతి ప్రకారం పూజలు చేయాలని చెప్పేసి కూడా మహిళా భక్తులు కోరుతున్నారు. దీనికి చాలా మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా కొద్దిమంది భక్తులు, మహిళా భక్తులు అడిగిన సమయంలో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పవచ్చు. అయితే అక్కడ పూజారి గత కొద్ది రోజులు నిర్లక్ష్యంగానే పూజలు చేస్తున్నాడని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. శ్రీనివాస్, రైట్ వెంకట్, థ్యాంక్ యూ.